కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. దేవా, ఈ యొక్క ఆదివారం పునరుద్ధాన దినమందు నీ సన్నిధానములో ఎంతవరకు నిన్ను ఆరాధించి స్తుతించి పాటలు పాడి నిన్ను స్మరించుకునే భాగ్యము నాకు బిడ్డలకు ఇచ్చారు. ఇప్పుడైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నీవు మాకు అనుగ్రహించిన ఆ యొక్క వాక్యమును కూడా మేము ధ్యానిస్తుండగా, దేవా, మీరే మమ్మలను బాగుగా కడిగి అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత అర్హత భాగ్యము నాకు మాకు బిడ్డలకు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాన్ని మీరే పొందుకోమని యేసు నామమును బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అంటే అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. మరి ఆ మాటలు ఈనాటి సమాజానికి, ఈ తరంలో కూడా ఆత్మీయ జీవిత సంబంధమైన సరుకు ఎంతో అందులో మనకు ఉంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా లోతుగా చదివి ముందుకు సాగిపోదాం. అక్కడ అంటుంది లేఖనం ఏంటంటే నివసింపనీయుడి. ఆ వచనంలో చివరి మాట పదం నివసింపనీయుడి అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఇలా ఇవ్వాలి, చెయ్యాలి, ఉండాలి అని. వినండి, సంఘానికి వచ్చినప్పుడు అరకొరగా ఉండకూడదు. మీరు భోజనం చేసేటప్పుడు సగమే తింటారా, సంతృప్తిగా తింటారా? చెప్పాలి. ఇక్కడ ఏం చెప్తుందండి? సమృద్ధిగా నివసింపనీయుడి అని ఎందుకు అంటున్నాడో తెలుసా? చూడండి, సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో. ఇవి ఆ మ్యూజిక్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. అంటే పాట, వాయిద్యం, అది కాంగో కావచ్చు, ప్యాడ్స్ కావచ్చు, కంజరి కావచ్చు, మీ చేతి చప్పట్లైనా కావచ్చు, సంగీతం అది. కనుక ఇక్కడ దేవునికి మనం ఎలా ఆరాధించాలి, దేవుడు మన యందు ఏం కోరుతున్నాడు, ఏం అడుగుతున్నాడు అనే విషయానికి వస్తే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, మీరేం చేయాలనుకుంటే సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనినొకడు బోధించుచు. ఇవి జరుగుతుందా లేదా? రోజు సంగీతంతో మీరు ఆరాధన చేశారా లేదా? ఆత్మ సంబంధం పద్యాలంటే ఏడో తెలుసా? పద్య భాగము, గద్య భాగం రెండు ఉంటాయి. పద్యాల్లోని కొన్ని అంటే కావ్య భాష ఉంటుంది. కావ్య భాషను మరలా వివరించి చెప్పవచ్చు. ఉదాహరణగా గూడు లేని గువ్వలా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు గువ్వ అంటే అలాగ పోల్చి పాడేది పద్య భాగం అన్నమాట. కనుక చాలా పాటలు అలా కూడా పాడతారు. ఎడారి లాంటి నా జీవితాన్ని సెలయేరులుగా మార్చావు, అలాగ వర్ణించి దేవుణ్ణి ప్రేమించి రాసుకున్న పాటల ద్వారా కూడా దేవుణ్ణి
ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇవి నిత్యము జరుగుతుంది. ఇంకా గమనించండి, ఒకనినొకడు బోధించుచు జరుగుతోంది, బుద్ధి చెప్పుచు జరుగుతుంది. తర్వాత కృపాసహితముగా అన్నాడు ఆయన. కృపాసహితముగా అంటే దాని అర్థం ఏంటి? కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. కృపాసహితం అంటే ఏంటో తెలుసా? అయ్యా నేను పాడుతున్నానంటే దానికి ఈ స్వరం ఇచ్చావా? ఇంత బాగా పాడుతున్నానా? 10 మంది చూడడానికి కాదు, నీ కోసమే పాడుతున్నాను అని పాడాలట. హల్లెలూయా. నువ్వు పాటగాడవు కావచ్చు, చక్కగా పాటలు పాడే వరం ఇవ్వచ్చు, స్వరం ఉండొచ్చు. 10 మంది రాలేదేంటి నేను పాడేటప్పుడు అని చూడద్దు. అంటే నువ్వు ఏది పాడినా కృపా సహితముగా, అంటే నీ కృపను బట్టే నాకు ఈ బ్రతుకు వచ్చింది తండ్రి అని ఆరాధించాలట. ప్రతి ఒక్కరు నీ కృపను బట్టే ఈ పాట రాశాను నాయన, నీ కృపను బట్టే నేను ఇది వాయించాను నాయన అని కృపాసహితముగా పాట పాడి దేవుణ్ణి ఆనందపరచాలట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వస్తున్నారు, మీరు పైన బాల్కనీ తాళం తీయండి, నీళ్ళు ఉంటాయి, జారిపోద్ది, ఎందుకంటే వర్షపు నీరు వచ్చి ఉంటుంది. కుర్చీలు ఉన్నాయి, ఆ కుర్చీలు కొన్ని పైనుండి అలా దించేసింది. 1 2 3 ఒక 4 5 ఉంటాయి. సరే తాళాలు ఇచ్చావు నాన్న, జాగ్రత్త. బయట ఉన్నాయి కుర్చీలు, తెచ్చే లోపల తెచ్చే. సరే చాలు. వినండి పిల్లారా, కనుక మన పాటలు ఎలా ఉండాలండి? కృపాసహితముగా ఉండాలి. ఎంత గొప్ప పాట పాడినా ఎవరి కోసము? అందరికీ సంతోషపెట్టడానికి కాదు, నా దేవునికి సంతోషపెట్టడానికి నేను పాట పాడుతానని, ఈ పాట పాడే రాగం కూడా ఆయనే ఇచ్చాడని, నేను ఏ పాటి దానని ప్రభువా, నీకోసం తప్ప ఇతరులు మెప్పించడానికి కాదు నాయన అంటూనే పాడాలట. కృపాసహితముగా, చదవండి అన్నమాట. కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయొచ్చు. ఎవరు పాడినా 10 మంది నన్ను చూసి గొప్పగా అనుకుంటారని పాడద్దు. తర్వాత ఒకవేళ నువ్వు పాడలేకపోయినా, నేను పాడలేను కదా, ఇతరులకు నచ్చదు కదా అని అనుకోక. ఒకవేళ నువ్వు పాడినప్పుడు ఇతరులకు నచ్చదు, నీకు నచ్చకపోతే ఏమి, నా యేసయ్యకు అది నచ్చుద్ది కాబట్టి నేను పాడుతాను, నా పాట ఆయనకి ఇష్టం అని పాడాలట. హల్లెలూయా. దేవుణ్ణి అలా ఆరాధించాలట. అంటే మన కేంద్ర బిందువు ఆయనే అయ్యి ఉండాలి. హల్లెలూయా. అయితే ఇంకా చివరి మాట చెప్తున్నాడు ఆయన, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుటి. సమృద్ధిగా ఉండాలట దేవుని వాక్యం. ప్రియులారా, మనకు దేవుడు ఆరాధన అయినా పాట అయినా అసలు ప్రత్యక్ష గుడారం. ఇది ప్రత్యక్ష గుడారం పాత నిబంధనలో. అప్పుడు వస్తువులు ఉండేవి, ఇప్పుడేమో నిజస్వరూపాలుగా ఆత్మీయ అర్థాలలోకి, మన సొంత జీవిత అనుభవంలోకి అవి దేవుడు అన్వయించి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి సమృద్ధిగా దైవ సన్నిధికి చేరిన ప్రతి ఒక్క వ్యక్తి సమృద్ధిగా మారాలని, ఎలా మారాలట? సమృద్ధి అయిన జీవము గల దేవుని మాట చేత నింపబడాలట. అది ఆయన ఆశ. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ప్రత్యక్ష గుడారం మనకు తెలుసు. ప్రత్యక్ష గుడారం 3 గదులు, 7 ఉపకరణాలు ఉంటాయి. అంటే ముందు ఆవరణము, తర్వాత ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం.
అందులో 7 ఉపకరణ ఆవరణములు 2 ఉంటున్నాయి. అది బలిపీఠము, తర్వాత ఇత్తడి గంగాళము. పరిశుద్ధ స్థలములో ఏముంది? సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. తెర మధ్యలో ఉంటుంది, అది దాటితే అతి పరిశుద్ధ స్థలం. దాన్ని మందసము, దాని మీద ఉన్నటువంటి పైకప్పు, కరుణాపీఠం, మెర్షి షీట్. అవునా? ఈ 7 ఉపకరణాలు. అదే ఆరాధనా క్రమము ఈరోజు మనకి ఎందుకు దేవుడిచ్చాడు. ఇక్కడ ఆరాధించమంటున్నాడు పౌలు. అసలు దాని పేరేం పేరండి? ప్రత్యక్ష గుడారం. అవునా? ప్రత్యక్ష గుడారం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు బహుశా వింటారు, అబ్బో ఈ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యాడట అంటారు లేదా? ప్రత్యక్షత అంటే ఏంటి? ఈటమ్మా నీకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా అంటావా లేదా? ఇక్కడ ప్రత్యక్ష గుడారం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు అడుగడుగున మనకు ప్రత్యక్షమయ్యే గుడారమే ప్రత్యక్ష గుడారం. హల్లెలూయా! అర్థమవుతుందా? ఏటండి ప్రత్యక్ష గుడారం అంటే అని అంటే ఎవరైనా అడిగారు అనుకో, మీ సమాధానం ఎలా ఉండాలో తెలుసా? దేవుడు మాకు అక్కడ ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా! అందుకే దాన్ని ఏం పేరు పెట్టాడు దేవుడు? చెప్పాలి. ఏం ప్రత్యక్షత? దైవ ప్రత్యక్షత. దేవుడే మనకు అక్కడ అడుగడుగున ప్రత్యక్షమవుతాడు. ఎందుకో తెలుసా? అడుగడుగున ప్రత్యక్షమవుతాడు. ఎందుకో తెలుసా? ఇదిగో మనల్ని క్రీస్తు వాక్యము సమృద్ధిగా నింపడానికి. హల్లెలూయా! హల్లెలూయా! ఎలాగండి ప్రత్యక్షం అవుతాడని అంటే బాగా వినండి. ఫస్ట్ దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్యము. అవునా? గుర్తుందా? దేవుడు ఏం చేశాడట? సృష్టిని చేయాలనుకునేటప్పుడు తన నోట నుండి వాక్యాన్ని పలికాడు. ఆ పలికిన వాక్యం ఎక్కడికి వచ్చింది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో చదివితే, ఆదియందు దేవుని స్తోత్రం. హల్లెలూయా! వింటున్నారా? ఇస్సాక్ గారు, దేవుని నోట నుండి వచ్చిన ఆ వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఎస్, హల్లెలూయా! ఇప్పుడు వినండి, 14వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఆ వాక్యము, హల్లెలూయా! వినండి, వాక్యమే. మర్చిపోకండి, మన అంశం ఏంటి? మూలవాక్యము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:16లో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడండి. వినండి, క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనిస్తే అసలు మనకు జరిగేదేంటో పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి, వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొద్ద నుండి వచ్చి ఏమైందో తెలుసా? కావలిస్తే రాసుకోండి. వాక్యము వ్యక్తి రూపంలో ప్రత్యక్షమైంది. దేవుని స్తోత్రం. ఎవరి గర్భంలో? మరియమ్మ గర్భంలో. అవునా? వాక్యము ఒక వ్యక్తి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అవునా? అదే వాక్యము ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గర చూస్తే ఆయన బలి పశువు అయిన క్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా! అర్థమవుతుందండి? వాక్యము బలిపీఠం దగ్గరకు వచ్చేసరికి మన కొరకు బలి అయిన బలి పశువుగా, పస్కా బలి పశువుగా, వధింపబడిన పస్కా బలి పశువుగా ప్రత్యక్షమవుతాడు. అంటే శిలువ మీద నా కొరకు చనిపోయాడు. ఆ వాక్యమే శరీరధారి చనిపోయిన
యేసయ్యగా బలిపీఠం దగ్గర రాగానే ప్రత్యక్షం అవుతాడు. ఆ గుడారం పేరే ప్రత్యక్ష గుడారం. అడుగడుగున మనకు ఎలాగైనా ప్రత్యక్షం అవుతూనే వస్తాడు. వెళ్ళగానే ఆయన ఏ రూపంలో ప్రత్యక్షం అవుతాడు మనకి చెప్పాలి. మన కొరకు వధింపబడిన గొర్రె పిల్లగా ప్రత్యక్షం అవుతాడు. అంటే వాక్యమే ఏమయ్యాడండి ఇక్కడ? బలి పశువుగా. మరలా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామండి? ఇత్తడి గంగాలానికి వెళ్ళగానే అక్కడ ఎలా ప్రత్యక్షం అవుతాడండి ఆయన? వాక్యం అక్కడ ఎలా ప్రత్యక్షమైందంటే ఉదక రూపంలో ప్రత్యక్షం అవుతాడు ఆయన. హల్లెలూయా. ఏ రూపం అండి? ఉదకం అంటే నీరు. అర్థమైందండి? వాక్యమే ఇక్కడ ఏ రూపంలో ప్రత్యక్షమైంది? ఉదక రూపంలో ప్రత్యక్షమైంది. అందుకే ఆ గుడారం పేరే ప్రత్యక్ష. దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో అడుగడుగున మనకు వేరు వేరు రూపాల్లో వేరు వేరు అంతస్తుల్లో ప్రత్యక్షమవుతూ, దేనికంటే మనల్ని వాక్యముతో నింపడానికే. హల్లెలూయా. అర్థమవుతుందా? మూడో ఉపకరణం ఏంటండి? సన్నిధి రొట్టెల వల్ల. అక్కడ యేసయ్య అంటే అదే వాక్యము ఇక్కడ ఎలా ప్రత్యక్షం అవుతుందంటే జీవాహారమైనటువంటి రూపాన్ని దాల్చుకుని, అందుకే జీవాహారము నేనే. మరలా అది అయిపోగానే నెక్స్ట్ ఏంటనేది? దీప వృక్షం. అంటే అదే వాక్యము అక్కడ దీపము అనగా వెలుగు రూపములో ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? వెలుగు రూపములో ప్రత్యక్షమవుతున్నాడు. అంటే మన త్రోవలు, మన నడవడి ఎలా ఉండాలో, ఎటువైపు ఉండాలో, ఎలా ఉందో తెలియజేసి తిన్నగా నడిపించడానికి ఆ వాక్యమే వెలుగు రూపముగా ప్రత్యక్షమవుతున్నాడు. అర్థమవుతుందండి? ఆ వాక్యమే వ్యక్తి రూపాన్ని ధరించుకొని ప్రత్యక్షమయ్యాడు. ఆ వాక్యమే ప్రదేని బిడ్డలారా ఈ రోజున గ్రంథ రూపములో ప్రత్యక్షమైంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమైందా? వాక్యము వ్యక్తి రూపము దాల్చింది, వాక్యము వెలుగు రూపములో ప్రత్యక్షమైంది, వాక్యము గ్రంథ రూపములో ప్రత్యక్షమైంది. అర్థమవుతుందా? వాక్యము నీ కొరకు నా కొరకు బలి అయ్యేటటువంటి యజ్ఞ పశువుగా బలిపీఠం దగ్గర ప్రత్యక్షమైంది. అదే వాక్యము నీకు నాకు కడిగేటటువంటి ఉదక రూపములో ప్రత్యక్షమైంది. అర్థమవుతుందండి? అలాగనే అదే వాక్యము మరలా ధూపవేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రార్థనలు, నా ప్రార్థనలు, మన స్తుతులు దేవునికి అందవేసేటటువంటి ప్రధాన యాజకుడిగా ప్రత్యక్షమైంది. అర్థమవుతుందండి? మన స్తుతులు ఆయన దేవునికి ఇస్తుంటాడు. ఇదిగో నా బిడ్డలు ఇచ్చారు కానుక, తండ్రి తీసుకో అని ఆయన అందిస్తుంటాడు. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన స్తుతులు, ప్రార్థనలు, కానుకలు, అర్పణలు, విజ్ఞాపనలు ఇవన్నీ కూడా దేవునికి అందజేసే ఒక ప్రధాన యాజకుడిగా ఆ ధూపవేదిక దగ్గరగా మనకు ప్రత్యక్షమవుతుంది ఆ వాక్యమే. అర్థమవుతుందా? ఆ వాక్యమే మరలా మనల్ని భుజింపజేసే మన్నాగా మందసములో ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ వాక్యమే ఇన్ని రూపాల్లో మనకెందుకు సహాయం చేస్తుందో తెలుసా? ఎందుకు సహాయం చేస్తుందో తెలుసా? మనము సమృద్ధిగా క్రీస్తు వాక్యము చేత నింపబడి మనలో క్రీస్తు వాక్యము నివసింపబడాలని.
అర్థమైందండి? అందుకే ప్రత్యక్ష గుడారములో మనకు వాక్యము వివిధ రూపాలలో ప్రత్యక్షమవుతూ మనల్ని తన రూపములో మార్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మందసం ఉంది. మందసము ఇలాంటి చెక్క, ఇది టేక్ కర్ర, కానీ మందసం తయారు చేసిన తుమ్మకర్రతో. తుమ్మకర్రే కానీ దాని మీద బంగారపు రేకు తాపడం చేస్తారు. తాపడం అంటే పొదుగుతారు. బయటికి అది బంగారం, కానీ లోపల మాత్రము తుమ్మకర్ర. అది ఎవరో తెలుసా? బయటికి మాత్రము బంగారం, లోపల మాత్రం తుమ్మకర్ర. తుమ్మకర్రకు ముళ్ళు ఉంటాయా? ఉండవా? కదా. అంటే లోపల మనం ఉంటాం. యేసయ్య ఏం చేస్తాడంటే మనల్ని కప్పేస్తాడనమాట. ఒక విశ్వాసికి సాదృశ్యం. అర్థమవుతుందా? తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ముళ్ళు లాంటి జీవితం వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? రా ఎవడరా మెడబట్టి గెంటి అని అంటాడు మనల్ని తండ్రి, దేవుడు. అర్హులమా? కాబట్టి యేసయ్య ఏం చేశాడు? తెలివిగా మనల్ని కప్పేసి ఆయన ముందు వెళ్తాడని, నా బాబు వచ్చాడని నిన్ను నన్ను తీసుకెళ్ళి. అందుకే మెట్టుకు మీరు క్రీస్తును ధరించుకున్నవారే అన్నాడు. అర్థమవుతుందండి? మనము తండ్రికి అంగీకరించబడాలంటే మనం యేసును ధరించుకొని, యేసు అనే కోటును ధరించుకొని దేవుడి ముందు వెళ్ళాలి. అందుకే ప్రేమ దోషములను కప్పును. ప్రేమ అంటే యేసయ్య మనల్ని కప్పేసి దేవుడి ముందు తీసుకెళ్తాడు. కాబట్టి ఓకే పద పరలోకంగా అంటాడు ఆయన తండ్రి. ఆయన వద్దు అని సట్టిప్పేసామనుకో, యేసు వద్దనిసామనుకో, నరకంలో పడేస్తాడు. అంతే, మీకు అర్థం అవ్వడానికి. అందుకనే మందస్సము అక్కడ కూడా యేసయ్య మనకు సహాయం చేయడానికి ప్రత్యక్షమవుతున్నాడు. ఆ వాక్యమే మందస్సము రూపములో ప్రత్యక్షమై మనల్ని ఏం చేస్తుందండి? తండ్రి దగ్గర చేర్చడానికి. ఇంకా అక్కడ ఏముంది? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు మరలా 2 పలకలు. ఒక పలక మీదేమో 6 ఆజ్ఞలు, మరో పలక మీదేమో 4 ఆజ్ఞలు. మరి 5 ఉండొచ్చు కదా? అలా లేదు. 6 ఆజ్ఞలు దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం ఎలా ఉండాలో తెలియజేస్తున్నది. మిగతా 4 ఆజ్ఞలు మనిషికి మధ్య సంబంధం ఎట్లుండాలో తెలియజేస్తున్నది. హల్లెలూయా. అంత మ్యాటర్ ఉందండి ప్రత్యక్ష గుడారములో. ఆ ఆరాధన క్రమంలో మనం వెళ్తున్నాం. ఇసుకోకూడదు. ఎందుకు అంటే సమస్త విధములైన జ్ఞానముతో అన్నాడు అక్కడ. మళ్ళీ అడలేదా? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో. దాని కొరకు దేవుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య, సేవకులు, పాస్టర్ గారు, ప్రవక్తలు. ఎందుకంటే దేవుని వాక్యము మీలో నివసించాలి. ఎందుకో తెలుసా? వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి. అది కూడా మన కోసమే. ఇంకా మన్నా, అది మన కోసమే. ఇంకా చెప్పాలనుకుంటే అహరోను చిగురించి కర్ర, అది కూడా మన జీవితాలు మోడుబారిపోయింది, ఎండిపోయిన కర్రలు బ్రతుకుతాయా? కానీ దైవ సన్నిధిలో మాత్రం తిరిగి చిగురిస్తాయి. అవునా కాదా? పాడతాం కదా ఉపమాన భాషలో, మోడుబారిన జీవితాలను చిగురింపచేయ. అందుకే పద్యములతో కూడా పాట పాడమన్నారు. ఇవన్నీ మీకు అర్థం అవడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాగా అప్పుడు ఆఖరికి ఎక్కడికి వెళ్తామండి? కృపాసనము దగ్గరికి వెళ్తాం. అక్కడ మనకు ఇంకా కావలసినవన్నీ తండ్రి రైట్, ఆమెన్, ఓకే అంటుంటాడు ఆయన. అన్ని విధాలుగా దేవుడు తన వాక్యము చేత మనల్ని నింపడానికి ఏం చేస్తున్నాడని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం రిజెక్ట్ చేస్తాం చాలాసార్లు. టైం అయిపోతుందండి, ఆకలేసేస్తుందండి, సినిమాకి వెళ్ళాలండి, మా ఆయన వచ్చాడండి, మా బాబు వచ్చాడండి, బస్సు వెళ్ళిపోద్దండి, ట్రైన్ వెళ్ళిపోద్దని. చాలామంది మరో పొరపాటు చేస్తున్నారు. ఏడో తెలుసా? బాగా వినండి.
మధ్యలో ప్రభు రక్తమాంశాలు తీసుకొని వెళ్ళిపోతారు. వారు ఎటువంటి వారో చెప్తాను వినండి. ఇప్పుడు బలిపీఠం ఉంది. బలిపీఠం అయిపోగానే ఎక్కడికి వచ్చామండి? గంగాళం దగ్గరకు వచ్చాం. గంగాళం దగ్గర కడుక్కుంటున్నాం కదా, ఇత్తడి గంగాళం నీళ్ళ చేత. నీళ్ళంటే ఏం చెప్పండి? ఉదకము. వాక్యం అనే ఉదకము చేత కడుగుతున్నారు. ఎఫెసీ 5:22 ఉంటుంది కదా. కడుగుతున్నాం. కడగబడిన తర్వాత ప్రభు రక్త మాంసాలు తీసుకున్నాం. అది గంగాళం దగ్గరికి వచ్చి ప్రభు రక్త మాంసాలు తీసుకొనుట అనేది శుద్ధి జరుగుద్ది అంతే, కానీ ఫలించదు. మర్చిపోకండి. విశ్వాసులకు ఏం జరుగుతుంది? అక్కడ శుద్ధి జరుగుతుంది, కానీ ఫలించదు. ఫలింపు రాదు. దేవుడు ఆశించే సమృద్ధిలోకి రారు. శుద్ధి అయితే అవుద్ది. ఎలాగో మీకు ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ప్రతి ఆదివారం ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వస్తారు. ఆమె వ్యాపారం చేసి వచ్చింది, ఆమె వంట చేసి వచ్చింది, ఆ అప్పుల గొడవలు ఈవిడ వచ్చారు, ఆ తగాదాల్లో వీళ్ళు వచ్చారు, అలా ఆయనతో దెబ్బలాడి వీళ్ళు వచ్చారు, ఈయనేమో మోహపు చూపి వచ్చాడు. అనేక యాపకాలు పెట్టుకొని వస్తాడు. దేవుని ముందుకు బల్లారాధనకు ముందుకు వచ్చినప్పుడు, ఈ గంగాళం దగ్గరకు వచ్చేటప్పుడు మనుషుల హృదయాలు ఎలా ఉంటాయంటే ముళ్ళ పొద లాంటి హృదయం. వింటున్నారా బాబు? ఎలాంటి? ముళ్ళ పొద లాంటి హృదయం, గచ్చ పొద లాంటి హృదయం, తర్వాత రాళ్ళు ఉంటాయి కదా, రాతి నేల హృదయం, త్రోవ పక్కన పడిన హృదయం, ఇలా వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇత్తడి గంగాళములో ఉన్నటువంటి వాక్య రూపములో, ఉదక రూపంలో ఉన్న వాక్యం ఏం చేస్తుందండి? ఆ భూమిని దున్ని రాళ్ళు, రెప్పలు, ముళ్ళు, కంకర ఇవి అవి పక్కకు దోసి మంచి నేలగా చేస్తుంది. మన హృదయము శుద్ధి అవుతుంది. ఎవరైనా భూమిని దున్నేసి ప్రతి సంవత్సరం దున్నేసి వెళ్తున్నాడు. ఎందుకురా బాబు అంటే, అరే దున్నిన తర్వాత ఏం చేయాలి? 4 విత్తనాలు వేస్తే కదా ఫలిస్తుంది. చాలామంది శుద్ధి చేయబడి ప్రభు రక్తం తీసుకొని వెళ్ళిపోవుట, వాళ్ళ హృదయాలు శుద్ధి చేసుకొని విత్తనాలు విత్తుకోకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. భోజనాలని, వ్యాపారమని, క్యాంపులని. అంటే వారు సగ ఆశీర్వాదంలోనే ఉన్నారు, సమృద్ధి ఆశీర్వాదంలో లేరు అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తుంది లేఖనం? సమృద్ధి అయినటువంటి వాక్యం మీలో నివసింపనీయుడి. వీళ్ళు ఆఫే సగంలోనే వచ్చారు. ఫస్ట్ ఆశీర్వాద ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ఆశీర్వాదం వరకు కూడా ఉన్నవాడే సమృద్ధిగా దేవుణ్ణి నివసింపజేసినట్లుగా, ఆరాధించినట్లుగా. మధ్యలో ఇటు ఏం చేస్తాడండి? ఉన్న భూమిని దున్నేసి మొత్తం తీసి ప్రభు రక్తం మాంసం తీసుకొని వెళ్ళిపోతాడు. ఒరే దున్నబడ్డావు, మంచి నేల అయిందిరా, ఆ మంచి నేల మీద 4 విత్తనాలు వేసుకుంటే ఏమవుద్ది? మంచి నేలను పడిన విత్తనాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంటే సమృద్ధిగా ఫలిస్తుంది. హల్లెలూయా! అర్థమైందా? సమృద్ధిగా ఫలిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు? అయ్యగారెట్టి ఏ చర్చిలో లేనట్టుగా, ఏ చర్చిలో లేనట్టుగా 2 వాక్యాలు ఏంటండి? 2 కాదు, అసలు ఎక్కువే. మన్నా రూపంలో పూజించాలి, వెలుగు రూపంలో కూడా దాన్ని నడవాలి, ఒక్కటి కాదు. కనుక సమృద్ధి అయినటువంటి వాక్యం మనలో నింపాలని దేవుడు ఎందుకు చేస్తున్నాడు తెలుసా? బాగా గమనించండి. వాక్యము వచ్చి మరియమ్మ గర్భములో ప్రవేశించాక వ్యక్తి రూపము దాల్చింది, అవునా? అదే వాక్యము ఒక కాగితాల్లోనికి వెళ్ళేసరికి గ్రంథ రూపమైంది, ఓకేనా? అదే వాక్యము ఒక వెలుగులోకి వెళ్ళేసరికి మనుషులను, మనల్ని ఒక సరైన మార్గంలో నడిపించేటటువంటి
వెలుగు రూపంలో మారింది. అవునా? అదే వాక్యము నీలో నాలో సమృద్ధిగా నింపబడితే ఏమవుతామో తెలుసా? మనమందరం యేసయ్యలా మారిపోతాం. హల్లెలూయా! అది ఆయన ఆశ, అది ఆయన కోరిక. పౌలేమన్నాడు గలతీయులకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19. అదని నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా ప్రసవ వేదన. హల్లెలూయా! హల్లెలూయా! దేనికోసం అంటే ఈ బాధ అంతా గమనించండి. వాక్యము, అమ్మ వినండి, వాక్యము వ్యక్తి రూపము దాల్చింది, ఆయనే యేసయ్య. అవునా? వాక్యము వెలుగు రూపం ధరించింది, అదే దీప వృక్షం. వాక్యము ఉదక రూపం ధరించింది, అదే గంగాళము. వాక్యము మనలో వచ్చేసి ఏం చేస్తుందో తెలుసా? మనల్ని అందరినీ ఆయన రూపాలుగా మార్చేస్తుంది. హల్లెలూయా! అందుకే సమృద్ధిగా మనం నింపబడాలి వాక్యము చేత. ఒక వాక్యం కాదు, అయ్యగారు ఈ రోజంతా వాక్యం చెప్పుకుందాం. మధ్యాహ్నం కాస్త భోజనాలు పెట్టించుకొని తిని 2:30 తర్వాత మళ్ళీ పాటలు పాడి మళ్ళీ 3 నుంచి 5 వరకు కూడా మళ్ళీ ఆరాధన చేయండి, ఉంటాము అన్న ప్రజలు ఎప్పుడు వస్తారు? హల్లెలూయా! హల్లెలూయా! ఒకవేళ నేను కానీ ఇంత సమృద్ధి అయిన ఆహారం పెట్టడానికి నేను కానీ అక్కడ గేట్ వేసి తాళాలు ఇస్తాను అనుకో, చక్కగా కానుకలు వేస్తారు. వచ్చేవారం గేట్ అవతల నుంచే కానుకలు ఇలా ఇస్త్రీసి వెళ్ళిపోతారు. నాకు తెలుసు భక్తి అంటే ఇలా ఉండాలి. ఎందుకు సమృద్ధిగా నింపబడాలంటే మనం ఆయనలా ఎప్పుడైతే మారిపోతామో సంఘం అంతా కూడా యేసు 2వ రాకడలో ఎత్తబడ్డానికి ఇక సిద్ధపడ్డట్టే. హల్లెలూయా! హల్లెలూయా! కొత్త వాళ్ళు చాలా హింస, కొత్త వాళ్ళకి ఇది చాలా హింస, నిలవలేరు. ఎందుకంటే వాక్యం కరెక్ట్గా మనం 2 కల్లా చెబుతాము. ఆరాధన క్రమము కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రతి అడుగున మనకి ఎవరికి ప్రత్యక్షం అవుతారండి? యేసయ్య ప్రత్యక్షమవుతాడు. కాబట్టి మనం బల్లారాధన, స్తుతి ఆరాధన, మరలా ఆ వెలుగులో ఉన్నటువంటి వాక్యము నడవడి, తర్వాత మన్నా, ఇవన్నీ కలిపి ఆఖరికి ఎక్కడికి వెళ్తామండి? దేవుడు కూర్చునే చోటు ఏదండి? అది కరుణాపీఠం. అంటే కరుణ కూర్చునే చోటు. పీఠ అంటే కూర్చునే చోటు. వచ్చి ఏం కూర్చుంటుంది అట? కరుణ అంటే కృప అంటే దేవుడు వచ్చి కూర్చునే చోటు. అక్కడికి వెళ్తే మనకి ఏమొస్తుందండి? సమయోచితమైన సహాయం ఏదైనా వచ్చేస్తుంది. అది వెళ్ళడానికి ప్రతి ఆదివారం సమృద్ధిగా ఈ వాక్యం చెప్పడం ఇదంతా చేస్తుంటాం. అంతే తప్ప ఏదో వచ్చేసారు కదా మీరు వింటున్నారు, చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్టు కాదు. సమృద్ధిగా. ఒకవేళ మధ్యలో బల్లారాధన తీసుకొని వెళ్ళిపోయిన వాడు పెద్ద అరగుండు ఎదవనుకుంటాను నేను అండి. ఆ అరగుండు మీద ఎన్ని విత్తనాలు వేసారు. అలాగేంటంటే వెళ్ళిపోకండి మధ్యలో. అర్థమైందండి? నువ్వు ప్రభు రక్త మాంసాలు తీసుకొని కడుక్కున్నాక శుద్ధి జరుగుద్ది, కానీ అంతగా ఫలించలేవు. ఫలించాలంటే దున్నబడిన మంచి నేల మీద 4 విత్తనాలు వేసుకొని దీవించబడేళ్ళు. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం కూడా దీవించబడతారు, మనం దీవించబడతాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి,